హలో అండి, నా పేరు సందీప్ అనాలిసిస్ 27 ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్ గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దామండి. అలాగే వచ్చేసి మిథున్ రెడ్డి గారు అరెస్ట్ గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దాము. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అంటే నేను డైలీ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తుంటాను కాబట్టి సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం యాక్టివేట్ చేసుకోండి. టాపిక్లోకి వెళ్ళిపోతాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ లిక్కర్ కేసులో అరెస్ట్ చేసే అవకాశం అనేది ఈ కూటమి ప్రభుత్వం చేయబోతుందండి. ఎందుకంటే మెయిన్గా ఈ 2019లో వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల హామీలో ఏదైతే లిక్కర్ని బ్యాన్ చేస్తామని అప్పుడు చెప్పడం అనేది జరిగింది. కానీ అది ఆచరణ అనేది కాలేదండి. ఎందుకంటే ఇది చాలా కష్టం. ఏ ప్రభుత్వం ఉన్నా లిక్కర్ని బ్యాన్ చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి ఒక ప్రయత్నం అనేది చేయడం అనేది జరిగింది జనరల్గా అయితే. ఎందుకంటే ఇది జరగదనేది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. అంటే అలవాటైపోయిన వాళ్ళు తాగకమనరు. ఇంకో విషయం ఏంటంటే ప్రజల్లోనే అది చైతన్యం అనేది రావాలి తప్ప అది ఒకళ్ళు పెట్టంగానే జరిగిపోద్ది అనేది అమాయకత్వం. ఎందుకంటే మనది యాక్చువల్గా డెమోక్రటిక్ వ్యవస్థ కాబట్టి అది ప్రజల్లోనే ఒక రిఫార్మ్ అనేది రావాల్సిన అవసరం అనేది ఉంది కాబట్టి అది కాదని కూడా తెలుసు. కానీ ఒక మంచి ప్రయత్నం అనేది జరిగింది, కానీ సక్సెస్ అనేది కాలేదు. దాని తర్వాత దాన్ని ఏదైతే లిక్కర్ని మెయిన్గా లైసెన్స్ కూడా తీసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఈ లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు 3,200 కోట్లు స్కామ్ చేసినారు అనేది చెప్పడం అనేది జరిగిందంటే ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేసి. నాకు అనిపించింది ఏంటంటే దీంట్లో తెలుగుదేశం ప్రభుత్వం అనేది అంతే ప్రూవ్ చేసేదానికి అంత అవకాశం అంటూ ఏం లేదండి. ఎందుకంటే ప్రభుత్వమే మద్యం అనేది కొన్నదండి జనరల్గా. అంటే ప్రభుత్వమే మొత్తం కూడా ఈ మద్యం షాప్స్ అనేది కూడా మెయింటైన్ చేయడం అనేది జరిగింది. అంటే ఈజ్ ఆన్ ద రికార్డ్స్లో ఉందన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే ఈ మద్యం సేల్స్ అనేది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ మద్యం సేల్స్ అనేది పెరిగినాయి. దాదాపు 25,000 కోట్ల రూపాయల దాకా పెరిగినాయి అన్నమాట. అంటే ఎప్పుడైనా కానీ కరప్షన్ జరిగినప్పుడు ఎప్పుడైనా కానీ ఆ మద్యం సేల్స్ అనేది తగ్గుతాయి. ఎందుకంటే ఈ దళారీ వ్యవస్థలు వీళ్ళందరూ కూడా తినే అవకాశం అనేది ఉంటుంది కదా, సిండికేట్ వీళ్ళందరూ తినే అవకాశం ఉంటుంది కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చేసి మద్యం సేల్స్ అనేది పెరగడం వల్ల ఏమైపోయిందంటే ప్రభుత్వానికి ఆదాయం అనేది పెరిగింది. ఏంటి ఈ మద్యం ద్వారా అంటే మొత్తం కూడా ప్రభుత్వమే చేయడం వల్ల. అంటే దీంట్లో ఇప్పుడు మొత్తం కూడా రికార్డ్స్లో ఉండడం వల్ల ఇప్పుడు జిఎస్టీ కూడా కట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏంటంటే ఈ మొత్తం కూడా ప్రభుత్వం చేయడం వల్ల ఇప్పుడు అన్ని కూడా ఆన్ రికార్డ్ అనేది ఉండే అవకాశం అనేది ఉంటుంది. దీంట్లో ఏది కూడా స్కామ్ చేసే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఇంకొక ఆరోపణ వచ్చేసి తెలుగుదేశం ప్రభుత్వం అనేది ఇప్పుడు చేస్తున్నారు ఏంటంటే ఏదైతే ఇప్పుడు మద్యం దగ్గర మొత్తం రీటైలర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరనే వీళ్ళు ఇట్లా స్కామ్ చేయడం అనేది జరిగింది అనేది కొన్ని ఆరోపణలు అనేది చేస్తున్నారు. అక్కడ కూడా కష్టం అండి. ఎందుకంటే అక్కడ డైరెక్ట్గా దొరికిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు అక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ రేడ్ చేయాల్సిన అవసరం ఉండేది, కానీ వీళ్ళు అప్పుడు రేడ్ చేయలేదు. ఇప్పుడు ఈ ఆరోపణ చేస్తున్నారు తప్ప ఆ రేడ్ అనేది జరగలేదు అప్పుడు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. కానీ ఇప్పుడు రేడ్ ఇప్పుడు జరిగింది అనుకోండి, ఇప్పుడు అవన్నీ కూడా ఆన్ ద రికార్డ్స్లోనే ఉన్నాయి. ఎందుకంటే కొత్త విషయం అంటూ ఏముండదు. ఇప్పుడు అక్కడ అన్యాయం జరిగిందంటే ఇప్పుడు ప్రభుత్వము లెక్క చూసుకుంటుందండి. ఒక సేల్ ఉంటుంది జనరల్గా. సేల్ వచ్చినప్పుడు ఎన్ని వచ్చినాయి ఏంటి అనేది ముందే ఒక రికార్డ్ అనేది ఉంటుంది జనరల్గా. దాని తగ్గట్టే ఏదైతే వైసీపీ ప్రభుత్వం అనేది పోయింది తప్ప జనరల్గా ఎవరికి కూడా దానిలో కరప్షన్ చేసే అవకాశం అనేది పెద్దగా ఉండదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు కరప్షన్ చేసినారు, ఒక నిజంగా ఒక హైపోథెటికల్గా వీళ్ళు చేసినారు తెలుగుదేశం వాళ్ళు ఆరోపించినట్టుగా అయితే అట్లా జరిగే అవకాశం ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉందండి, వీళ్ళు వచ్చిన తర్వాత అడ్డగోలుగా బెల్ట్ షాపులు పెడుతున్నారు. వీళ్ళు ఇష్టం ఉన్న కరప్షన్ అనేది చేస్తున్నారు. అంటే ప్రభుత్వము ఇక్కడ నిర్వహించట్లేదు. ఏదైతే కాంట్రాక్టర్లు కానీ అంటే తెలుగుదేశం నాయకులు వీళ్ళే ప్రైవేట్ వ్యక్తులు నిర్వహించినప్పుడే కరప్షన్ అనేది జరుగుతుంది. ఎప్పుడైనా ప్రభుత్వం నిర్వహించినప్పుడు ఏమైపోద్ది అంటే ఇది రికార్డ్స్లో ఉండడం వల్ల కరప్షన్ అనేది తక్కువ జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఏ విషయం అయినా కానీ మనం రికార్డ్స్లో రాయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ప్రభుత్వం ద్వారా మనం పోతున్నాం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏది తీసుకున్నా కానీ అది రికార్డ్స్లో ఉండాల్సిన అవసరం అనేది జనరల్ ఫినామినాలో ఉంటుంది. ఎంత చేయాలనుకున్నా 3,200 కోట్లు కరప్షన్ చేసినారంటే నేను నమ్మదలుచుకోలేదు. ఎందుకంటే
జనరల్ కరప్షన్ ఎట్లా జరుగుతుంది అంటే ఒక సిండికేట్ గా ఫామ్ అయినప్పుడు జరుగుతుంది జనరల్. అంటే సిండికేట్ అనేది ప్రభుత్వంలో ఫామ్ అయినా కానీ జరగడం అవకాశం లేదు. దీంట్లో అధికారులు ఉంటారు జనరల్, అంటే ఎవరైతే గవర్నమెంట్ అధికారులు వాళ్ళు ఆ పాలసీని ప్రభుత్వం పాలసీ మొత్తం కూడా వాళ్ళే చేస్తారు జనరల్. వాళ్ళు తిన్నా కానీ అంతగా ఏమి మనం ప్రూవ్ చేసే అవకాశం అనేది చాలా తక్కువ ఉంటుంది ఈ ప్రాబిలిటీ ప్రకారంగా చూసుకుంటే. ఇంకో విషయం ఏంటంటే చాలా వరకు దీంట్లో మిథున్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయడం అనేది జరిగింది. అంటే దీంట్లో ఇంత స్కామ్ చేసినారని మిథున్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయడం అనేది. కానీ దీనివల్ల ఏదైతే తెలుగుదేశం పార్టీకే మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మిథున్ రెడ్డి గారు ఎప్పుడు కూడా నాన్ కాంట్రవర్షియల్, ఆయన ఎక్కువగా విమర్శలు అనేది చాలా తక్కువగా చేస్తారు అందరితో కంపేర్ చేసుకుంటే. కానీ దీంట్లో ఈయన కూడా భాగం ఉండొచ్చు అని అరెస్ట్ అనేది చేసినారు. కానీ దాన్ని ప్రూవ్ చేయడం అనేది నాకు తెలిసినంత వరకే చాలా కష్టము. ఈ కేసు అనేది ఎక్కువగా నిలబడదని నేను అనుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఏదైతే ఈ ప్రభుత్వంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో ఒకవేళ ఆ కరప్షన్ అనేది జరిగినా కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది కూటమి ప్రభుత్వం. ఫస్ట్ లోనే రైడ్ చేయాల్సిన అవసరం ఉండేది. కానీ ఇప్పుడు ఇంతకాలం ఉందంటే వాళ్ళు ఎవరైనా కానీ ఆ డబ్బులు అనేది వాళ్ళ దగ్గరనే పెట్టుకుంటారా? వాళ్ళకి తెలుసు ఆల్రెడీ ప్రభుత్వం మారినప్పుడు ఏమైపోద్దంటే హింసిస్తారని తెలుసు, జైల్లో వేస్తారని తెలుసు. ఇవన్నీ తెలిసిన అవకాశం ఒకవేళ జరిగి ఉంటాయి. ఇవన్నీ తెలిసినప్పుడు వాళ్ళ ఇంట్లోనే డబ్బులు పెట్టుకునే అవకాశం అనేది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కొంతమంది నాయకులు, వైసీపీ నుంచి వెళ్ళిపోయిన నాయకులు కొంతమంది అట్లా చేశారు అని చెప్పుండొచ్చు. చెప్పినంత మాత్రాన దాన్ని ప్రూవ్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఇన్ని తీసుకున్నాడా అంటే ప్రూఫ్ ఏంటిది? ప్రూఫ్ అంటే ఏమీ లేదు. ఇప్పుడు దాన్ని ప్రూవ్ చేయాలన్నా కానీ ఖచ్చితంగా ఎవిడెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. అంటే కాన్ఫిడెంట్ ఎవిడెన్స్ లేకుండా కన్విక్ట్ అనేది చాలా కష్టం. ఇప్పుడు వచ్చేసి నాకు ఈ కేసులో చూస్తుంటే చాలా వరకు కాన్ఫిడెంట్ ఎవిడెన్స్ అనేది లేదని నా అభిప్రాయం మాత్రమే. అంటే నేను దీనికి ధృవీకరిస్తున్నాను. ఇంకా ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు కాబట్టి మనం జస్ట్ ఓన్లీ కాన్ఫిడెన్స్ ఎవిడెన్స్ అనేది లేదండి. అంటే మొత్తం కూడా మద్యం మొత్తం కూడా ప్రభుత్వమే అమ్మింది. అంటే దళారీ వ్యవస్థకి ఇచ్చుంటే ఒక థర్డ్ పార్టీకో లేకపోతే వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చుంటే ఒక సిండికేట్ లా ఫామ్ అయ్యి వాళ్ళు అక్కడ తినే అవకాశం ఉంటుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం తిన్నట్టుగా. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చేసి మెయిన్ గా ఎవరికి కూడా ఇవ్వలేదు. అంటే మొత్తం కూడా రికార్డ్స్ లోనే ఉంటుంది. వీళ్ళకి నాకు చేసినంత వరకు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి కూడా కాన్ఫిడెంట్ ఎవిడెన్స్ లేదు కాబట్టి ఇవన్నీ అంటే కరెక్ట్ గా ప్రూవ్ చేయలేకపోతున్నారేమో అని నాకు అనిపించింది. అంటే నేనేమి అంటే అంతగా ఫాలో గాను ఏది కూడా, నాకు తెలిసినంత వరకు ఇది నా నాలెడ్జ్ మాత్రమే చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే మెయిన్ గా ఈ కాన్ఫిడెంట్ ఎవిడెన్స్ ఉంటే ఇప్పుడు పెద్ద పెద్ద డిబేట్లు పెట్టేటోళ్ళండి. ఏదో తెలుగుదేశం అనుకున్న మీడియాలో ఇష్టం ఉన్న డిబేట్లు పెట్టి దాన్ని వీళ్ళే రాసేస్తారు. ముందు ఎవరో రాయాల్సిన అవసరం లేదు, వీళ్ళే రాసేస్తారు ముందే. ఇగో ఇట్లా వచ్చింది అట్లా వచ్చింది అని వీళ్ళు ఒక చార్జ్ షీట్ అనేది రాసేసే అవకాశం అనేది ఉంటుంది జనరల్. అంటే వాళ్ళ పత్రికలో అంటే వాళ్ళకి ఎలా ఎవిడెన్స్ అనేది కరెక్ట్ గా దొరకలేదు. వాళ్ళు ఏంటంటే ఇది ఒక కక్షపూరితమైన చర్యగా నేను చూస్తున్నాను. అంటే ఈ అరెస్ట్ అనేది చేపించడానికి మెయిన్ కారణం ఏంటంటే పోలీసులని ప్రెజర్ పెడుతున్నాండి. ఎవరైతే చంద్రబాబు గారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చేసి ఆ ప్రెజర్ వల్ల వీళ్ళు అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. దీంట్లో కాన్ఫిడెంట్ ఎవిడెన్స్ అనేది లేదు. అంటే దీన్ని ప్రూవ్ చేస్తేనే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో వీళ్ళు రైడ్ చేసినారు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నది. వాళ్ళ దగ్గర ఇప్పుడు ఇన్ని వేల కోట్ల రూపాయలు దొరికింది అనుకోండి, అప్పుడు ఇది కాన్ఫిడెంట్ ఎవిడెన్స్ అవుతుంది. అంతేగాని ఎవరో చెప్పినారంటే ఇప్పుడు కోర్ట్ ఆఫ్ లాకి వెళ్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కోర్ట్ ఆఫ్ లాకి వెళ్ళినప్పుడు ఏమైపోద్ది అంటే ఆయన ఇచ్చాడనే అనేది ఒక ప్రూఫ్ అనేది ఏం లేదు కదా. లేనప్పుడు ఏమైపోతుంది, దాన్ని కోర్టు కూడా బిలీవ్ అనేది చేయరు. అది ప్యూర్ ఎవిడెన్స్ కిందకి రాదు జనరల్గా. దానివల్ల ఏదైతే కేసు అనేది పూర్తిగా అనేది నిలబడడం అనేది చాలా కష్టం. ఇది నాకు అనిపించిందండి. ఇంకో విషయం ఏంటంటే దీంట్లో ఏంటంటే ఈ అరెస్ట్ వల్ల ఏదైతే తెలుగుదేశం పార్టీకే గ్రౌండ్ లెవెల్లో నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా వరకు తెలుగుదేశం పార్టీ మీద ఆల్రెడీ భారీ వ్యతిరేకత అనేది ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది. జనసేన మీద కూడా, అట్లా కూటమి ప్రభుత్వం మీద మొత్తం కలిపి. అంటే ఆ ఎస్టాబ్లిష్మెంట్ ని వీళ్ళు కూడా కొంచెం పెంచే ప్రయత్నం అనేది చేస్తారు. అంటే మనము ఈ డైవర్షన్ పాలిటిక్స్ లో ఇది ఒక భాగంగా నేను చూస్తున్నా తప్ప జనరల్ గా ఇదంతా ప్రూవ్ చేసేంత కేసెస్ అంటూ ఏం లేవండి. అంటే ఈ కేసులో అది ప్రూవ్ చేసేటట్టుంటే ఇన్ని రోజులు అనేది ఆగపోతుండే. 1.5 సంవత్సరం అవుతుంది దాదాపుగా. ఇన్ని రోజులైనా ఎవరైనా ఆగుతారా? ఇంత
అటాక్ చేయాలనుకున్న వాళ్ళు ఇన్ని రోజులు ఆగరు యాక్చువల్గా. కానీ ఇన్ని రోజులు ఆగుతున్నారంటే దానికి కాంక్రీట్ ఎవిడెన్స్ అనేది చాలా తక్కువ ఉందని నా అభిప్రాయం మాత్రం ఇది. ఇంకో విషయం ఏంటంటే ఇది ప్రూవ్ చేయడం కూడా చాలా కష్టం. అదే అండి, నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉందండి, దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.